హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము కొత్తది అంటే మన దాంట్లో ఉన్న దాంట్లో కొత్త సబ్జెక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగినది. సో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దాని పేరు వచ్చేసి మనము డిజిటల్ మార్కెటింగ్. ఓకే. సో ప్రజెంట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా డిమాండ్ ఉన్నదండి. అందుకనే మన యొక్క ఛానల్ ఫాలోవర్స్కి ఫ్రీగా నేర్పిస్తామని చెప్పేసి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే డిజిటల్ పరంగా మన మార్కెటింగ్ చేసేదాన్ని మాత్రం మనము డిజిటల్ మార్కెటింగ్ అనవచ్చు. ఓకే. మరి డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ పరంగా మార్కెటింగ్ చేయడం ఏంటిది అని అనుకున్నట్లయితే దీంట్లో కొన్ని వరకు మనము కొన్ని రూపాలలో కనుక మనము ఈ యొక్క మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఎస్ఈఓ. ఎస్ఈఓ అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. అయితే మరి ఈ ఎస్ఈఓ చేసిన తర్వాత ఈ ఎస్ఈఓ తోటి మరి మనకి ఎలా మనకి ఈ యొక్క సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ తోటి మరి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే జస్ట్ షాంపిల్గా నేను చేసినవి మాత్రమే చూపిస్తున్నానండి. తర్వాత మీరు ఎలా చేయాలి ఏంటిది ఇవన్నీ అని చెప్తా ఉంటాను. చూడండి, గూగుల్ ఎస్ఈఓ అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. చూడు, పవర్ బిఐ డెస్క్టాప్ తెలుగు అని ఎంటర్ చేయగానే ఫస్ట్ 2 ప్లేస్లలో నా వీడియోసే ఉంటాయి. కావాలంటే మీరు ఒకసారి గూగుల్ ఓపెన్ చేసేసుకొని ఎంటర్ చేసుకొని చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇదే మాదిరిగా యూట్యూబ్ ఎస్ఈఓ అంటే ఏంటంటే యూట్యూబ్లో కనుక మనం ఎంటర్ చేసినట్లయితే పవర్ బిఐ తెలుగు అని డెస్క్టాప్ తెలుగు అని అక్కడ కూడా నా వీడియోస్ ఉంటాయి. తర్వాత ఫేస్బుక్లో కనుక మీరు పవర్ బిఐ డెస్క్టాప్ తెలుగు అని ఎంటర్ చేయగానే చూడండి మన వీడియోనే వచ్చేస్తుంది. ఓకే, లక్ష్మీ స్కిల్స్ ఇది మన యొక్క పేజ్. ఓకే, ఇది మన వీడియో. అయితే మరి ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఏంటిది అని అనుకున్నట్లయితే ఈ యొక్క యూట్యూబ్ ఈ యొక్క ఎస్ఈఓ పరంగా మనకు అవి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క ఎస్ఈఓ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలా, యూట్యూబ్ ఎస్ఈఓ, గూగుల్ ఎస్ఈఓ, ఫేస్బుక్ ఎస్ఈఓ, ఇంకా సోషల్ మీడియా సైడ్ ఇంకా కొన్ని ఉంటాయి. వాటన్నిటికీ మనం ఎట్లా మనం ఎస్ఈఓ చేస్తూ ఉంటాం అనేది మనము స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్కటి తెలుసుకుంటాం. ఓకేనా. తర్వాత వీడియో అన్నది ఏంటంటే వీడియో ద్వారా కూడా మనం మార్కెటింగ్ అనేది చేయవచ్చు. ఓకే, వీడియో ద్వారా కూడా మనం మార్కెటింగ్ చేయవచ్చు. మరి వీడియో ద్వారా మార్కెటింగ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, నా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, నాకు వ్యూస్ వస్తలేవు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. అప్పుడు నేనేం చేయాలంటే నా వీడియోని నేను ప్రమోట్ చేసుకోవాలా. లేదు, నాకు ఒక బిజినెస్ ఉంది, నా బిజినెస్కి సంబంధించిన ఒక ప్రోమో అనేది ఒక వీడియో చేసినాను. ఓకే, రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక వీడియో చేసినాను. ఆ వీడియోని మనం ఎలా ప్రమోట్ చేయాలి. లేదు, మన వీడియోలనే వేరేటోళ్ళ యాడ్స్ కూడా మనము డిస్ప్లే చేయవచ్చు. అంటే మన వీడియోలో వేరేటోళ్ళ యాడ్స్ డిస్ప్లే చేయడాన్ని యూట్యూబ్ యాడ్సెన్స్ అనేది మనకు యూట్యూబ్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫేస్బుక్ నుంచి కూడా మనం యాడ్స్ అనేది డిస్ప్లే చేసుకోవచ్చు. ఒక్కొక్కటి అంటే ఆ వీడియో ఎలా రికార్డ్ చేస్తారు, వీడియో ఎలా ఎడిటింగ్ చేస్తారు, థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేస్తారు, తర్వాత యూట్యూబ్ ఎస్ఈఓ అంటే ఏంటిది, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అంటే ఏంటిది, అసలు యూట్యూబ్ అంటే అందులో కంటెంట్ క్రియేటర్ ఏం చేయాలా, మనం యూట్యూబ్ పైన డబ్బులు ఎలా సంపాదించాలా, నేను డబ్బులు ఎలా సంపాదించాలని మీకు చూపించుకుంటా చెప్తా ఉంటాను. ఓకే. తర్వాత మొబైల్ మార్కెటింగ్ అని అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలనుకుంటే మనకు వాట్సాప్. ఓకే, మనం వాట్సాప్లో కనుక చూస్తూ ఉంటాం, కొంతమంది గ్రూపులు క్రియేట్ చేస్తూ ఉంటారు, అందులోకి వచ్చేసి లింక్స్ వస్తూ ఉంటాయి. ఓకే, తర్వాత టెలిగ్రామ్, షేర్ చాట్, ఇవన్నీ ఏంటంటే చాలామందికి ఇవి తెలిసినవి ఏంటంటే వాట్సాప్ అనగానే మెసేజ్ గుర్తుకొస్తాయి. కానీ ఈ వాట్సాప్ ఉపయోగించుకొని మనం మన బిజినెస్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, మనం అవి ఎలా డెవలప్ చేసుకుంటాము, ఆ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలా. తర్వాత ఈ మధ్యలో మనకు వాట్సాప్ గ్రూప్లలో కూడా కొన్ని మనకు వేరే సంబంధించిన ఏమైనా మెసేజ్ వేరే వాళ్ళు పోస్ట్ చేసినా కానీ మనకు దానిపైన కనుక మనకు జైలుకు వెళ్ళడం, సో సంథింగ్ అలాంటివి కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే మనం మన దానికి పోస్ట్ చేయకుండా మనం ఎలా సెక్యూర్లో ఉండాలా, మన వాట్సాప్ని ఎలా సెక్యూరిటీలో పెట్టాలన్నది కూడా మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటాము. తర్వాత బ్లాగర్ అంటే ఏంటిదనంటే ఎవరైతే కష్టాన్ని నమ్ముకొని వర్క్ చేస్తారో వాళ్ళకి 100% ఉపయోగపడుతుంది. నేను ఒకటి చెప్తాను. ఎందుకు అనంటే ఇక్కడ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఏముండదు, నీ యొక్క టాలెంట్. ఆ టాలెంట్లో ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మీరు పర్ఫెక్ట్గా మీకు బ్లాగర్ నుంచి అమౌంట్ అనేది మీకు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, ఈ బ్లాగర్స్ అనేవి ఎలా చేస్తారో
మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, గూగుల్ వాళ్ళు ఈ బ్లాగర్స్ మనకి ఎందుకు ఇచ్చారు, మనకు బ్లాగర్లో మన యాడ్స్ గూగుల్ యాడ్స్ ఎలా డిస్ప్లే చేయాలి, స్టెప్ బై స్టెప్గా తెలుసుకుంటాము. ఆల్రెడీ నాకు బ్లాగర్కి యాడ్సెన్స్ కూడా ఉన్నది, మీకు లైవ్లో చూపిస్తాను. సో నా బ్లాగర్ నుంచి అమౌంట్ ఎలా వస్తుంది అన్నది లైవ్లో చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ మార్కెటింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మాత్రము డబ్బులు ఎర్నింగ్ చేయాలి అని అనుకునేటోళ్ళు ఈ కంటెంట్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే మీరు జెన్యున్ కంటెంట్ ఇవ్వాలి. అంటే జెన్యున్ కంటెంట్ అంటే ఇప్పుడు వేరే వ్యక్తి ఒక వీడియో చేసినాడు, అదే వీడియోని నేను నా స్టైల్లో చేసుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ అతను, మీరు కాదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు ఏదైనా ఒక కంటెంట్ అంటే క్రియేట్ చేసేస్తే నీకు కంపల్సరీగా నీకు ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ చూస్తున్నారు కదా. సో పవర్ బిఐ డెస్క్టాప్ తెలుగు మన వీడియో ఫస్ట్ వచ్చింది. ఎందుకనంటే ఈ యొక్క పవర్ బిఐ పైన ఫస్ట్ తెలుగులో వీడియో రిలీజ్ చేసింది ఎవరంటే నేనే, 2018. ఇప్పటివరకు కూడా మనకు పోటీగా తెలుగులో వీడియోస్ రిలీజ్ చేసిన వాళ్ళు లేరు. అట్లా అని చెప్పేసి మనం ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ కిందకి వెళ్ళిపోతాం. మళ్ళీ వేరే వాళ్ళు చేసి అనుకో వాళ్ళు మన కింద వస్తూ ఉంటారు. ఓకే, తర్వాత నెక్స్ట్ వెబ్సైట్స్. ఈ వెబ్సైట్స్ అనేది ఏంటంటే మన యొక్క కొన్ని వెబ్సైట్లో మీరు చూసుకున్నట్లయితే మీకు యాడ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, మీకు చూపిస్తాను. సో ఆ వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేస్తారు. ఒకటేమో HTML, CSS, జావాస్క్రిప్ట్ యూస్ చేసుకొని వెబ్ డెవలప్మెంట్తో పాటు యూస్ చేసుకొని మనం వెబ్సైట్స్ ఎలా డెవలప్ చేస్తామో, లేదు షార్ట్ కట్లు వర్డ్ప్రెస్ తోటి మనం ఎలా వెబ్సైట్స్ డెవలప్ చేయాలా. సో ఇది డొమైన్ అంటే ఏంటిది, ఇవన్నీ మీకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా మీకు వీడియోస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కంటెంట్ కూడా మీరు ఎటువంటి కంటెంట్ చూస్ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది అనేది కూడా మేము కొన్ని ట్రిక్స్ అనేది మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎనాలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట డిజిటల్ మార్కెటింగ్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నాకేంటంటే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నా యూట్యూబ్లో డైలీ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. నా వీడియోస్కి ఒక్కొక్క వీడియోకి ఎంత రెవెన్యూ వచ్చింది, లేదు నాకు ఒక వెబ్సైట్ ఉంది, నా వెబ్సైట్ డైలీ ఎంతమంది చూస్తున్నారు, సో ఎన్ని క్లిక్స్ ఉన్నాయి, ఆ క్లిక్కి ఎంత అమౌంట్ వచ్చింది, ఎటువంటి వీడియోస్ క్రియేట్ చేస్తే మనకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది, మళ్ళీ ఎట్లాంటి వీడియోస్ మనము చేస్తే ఈ యొక్క రెవెన్యూతో మనము ఎక్కువ రెవెన్యూ గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనము ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా చెప్పుకుంటాము. ఫేస్బుక్ కూడా మన ఎనాలిటిక్స్ ఉంటుంది, మన పేజ్ ఎంతమంది చూసిళ్ళు, సో ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, అది కూడా మీకు కంప్లీట్గా చూపిస్తూ ఉంటాను. తర్వాత సోషల్ మీడియా అని అంటే ఇక మనము ఈ ఫేస్బుక్, వాట్సాప్, తర్వాత ఇన్స్టాగ్రామ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి సోషల్ మీడియా. ఇవన్నీ జీమెయిల్ నుంచి కూడా మనము ఎలా మన బిజినెస్ని మార్కెటింగ్ చేయాలి అనేది కూడా మనం స్టెప్ బై స్టెప్గా తెలుసుకుంటూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ వీడియో అనేది ఇందులో వచ్చేసి మనము ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటాము. ఇంకా ఇందులో డిజిటల్ మార్కెటింగ్లో ఇంకా ఉన్నాయి. ఓకే, నేను కొంతవరకు అయితే మీకు తెలిసిన వారికి మాత్రమే ఇవి చూపించడం జరుగుతూ ఉన్నది. తర్వాత నెక్స్ట్ వీడియో ఏంటంటే చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్కి వీడియోస్ అనేటివి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఫస్ట్ ఎటువంటి వీడియోస్ క్రియేట్ చేయాలి, రెండోది వచ్చేసి ఆ వీడియోస్ని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, మరి థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇవన్నిటి గురించి మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఓకేనా, ఎవరైతే మాత్రము కాలేజెస్ చేసుకుంటా పార్ట్ టైం జాబ్కి కానీ లేదా ఫుల్ టైంకి కానీ ఫుల్ టైం కంటే జాబ్ లేకుండా సెర్చ్ చేసే వాళ్ళకి ఈ వీడియో అనేది కంపల్సరీగా షేర్ చేయండి. ఎందుకనంటే నేను కంపల్సరీగా వాళ్ళకి డబ్బులు ఎలా సంపాదించుకోవాలా, మీ దగ్గర ఉండాల్సింది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదండి. ఒక చిన్న ల్యాప్టాప్ అయినా కానీ ఒక సిస్టమ్ కానీ ఉంటే సరిపోతుంది. మీకు చాలామంది చెప్తూ ఉంటారు హెడ్సెట్ ఉండాలా, స్టూడియో ఉండాలా, మంచి మైక్ ఉండాలా, అవన్నీ ఏం అవసరం లేదు. మన దగ్గర కరెక్ట్ కంటెంట్ ఉంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు. నేను ఇంతవరకు ఒక చిన్న మైక్ కూడా కొనలేదు. ఓకే, చాలామంది అంటున్నారు మీరు రికార్డింగ్ ఎక్కడ చేస్తున్నారు, సో ఇప్పటికి ఇంప్రూవ్ అయిందంటే ఫస్ట్ నాకు తెలియదు, ఇప్పుడు తెలుసు ఎలా రికార్డింగ్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా అవుట్పుట్ ఇవ్వాలి. ఈవెన్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కూడా నేను కొనుక్కోలేదు. అన్నీ ఫ్రీగానే ఎడిటింగ్ చేసుకోవడం, ఫ్రీగానే రికార్డ్ చేయడం, ఫ్రీగానే అప్లోడ్ చేయడం, డబ్బులు మాత్రం సంపాదించడం. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే కష్టాన్ని నమ్ముకున్నాం. సో మనం ఎంత కష్టపడితే అంత రెవెన్యూని సంపాదించవచ్చు. డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఆలోచించాలి. డబ్బులు రాకముందుకు మాత్రం 1 రూపీ కూడా మీరు ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే, సో
ఈ విధంగా మనము డిజిటల్ మార్కెటింగ్ తోటి మనం ఎలా డబ్బు సంపాదించుకోవాలి, రూపాయి అనేది ఇన్వెస్ట్మెంట్ లేకుండా అనేది మీరు తెలుసుకోవాలంటే నా వీడియోస్ కంపల్సరీగా ఫాలో అవ్వండి. నేను కంపల్సరీగా మీకు హెల్ప్ చేస్తాను. నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. నా ఫోన్ నెంబర్ చూసి కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ని చూసి మీరు మీ సొంతంగా డబ్బు సంపాదించుకోవాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసి మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.